ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ స్థలం చూస్తున్నారా? మామిడి చెట్టు అందంగా ఉన్నదా? మామిడి చెట్టు నీడన కూర్చుని నేను మీతో మాట్లాడుచున్నాను. నాల్మావడిలో చాలా మామిడి చెట్లు అని అనుకుంటున్నారా? బ్రెజిల్లో కూడా గ్రామ ప్రాంతాల్లో ఇలా అద్భుతమైన పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నవి. ఆ విధముగా బ్రెజిల్ దేశములో ఒక గ్రామములో సేవ చేస్తున్న ఆ సేవ యొక్క స్థాపనమును చూడ్డానికి వచ్చాము. అక్కడి నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఈ స్థలంలో కూడా చూడండి, చక్కటి అరటి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. ఇక్కడ మంచి తోటలను ఉంచి కూరగాయలు పండించుచున్నారు. అదే విధముగా కోళ్ల ఫారము, గేదెల ఫారము కూడా ఉన్నవి. అదేమనగా ఇక్కడ ఉన్న ప్రజలకు ఇక్కడే అన్ని తయారు చేసి ఆహారము పెట్టుట చూడగలుగుతున్నాము. సరే, మీరు కూడా మీ ఇంట్లో ఒక చిన్న తోటను వేయవచ్చు, కూరగాయల తోటను వేయొచ్చు, పండ్లను పండించే చెట్లను పెంచవచ్చు. అవన్నీ చెయ్యాలి. ఊరికే ఉన్న ల్యాండ్ని ఉపయోగించుకొనుడి. ఒక 5 అడుగుల స్థలమున్న అందులో అందమైన కూరగాయల తోటను వెయ్యవచ్చు. మీకు అవసరమైన మిర్చి పండించవచ్చు, టొమాటో కాయల్ని పండించవచ్చు. దాని వలన కొద్ది వరుమానమును మీరు పొందవచ్చు కదా. ఆ విధంగా మనం చెయ్యాలి. సరేనా? ఈ దినం దేవుడు నాకే వాక్యం చెబుతున్నారు అని అడుగుతున్నారా? మత్తయి 10వ అధ్యాయము 31వ వచనము. యేసు చెబుతున్నారు, భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, విశేషమైన వారుగా ఉన్నారు. నా పిల్లలారా, మీరు విశేషమైన వారు కనుక మీరు భయపడకండి అని చెబుతున్నారు. ఏదో ఒక భయము మీ హృదయంలో ఉన్నది. భవిష్యత్ కాలమును గురించిన భయము, పిల్లల జీవితమును గురించిన భయము, మీ అవసరములను గురించిన భయము, వ్యాధిని గురించిన భయము, లేక కుటుంబంలో ఇప్పుడే ప్రారంభమైన సమస్య ఎలా తీరుతుందో అన్న భయము, ఏదో ఒక కార్యమును గురించిన భయము. దేవుడు చెబుతున్నారు, ఎందుకు భయపడుచున్నారు? భయపడకండి, ఎందుకంటే మీరు విశేషమైన వారు. దేవుడు చెబుతున్నారు, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. దేవుడు ఎందుకు వాటితో పోల్చుచున్నారు? మనము పిచ్చుకలను చూశాము కదా. ఆ కాలములో, యేసు కాలములో వాటన్నిటినీ పట్టి అమ్మేవారట. ఇప్పుడు పక్షులను అమ్ముచున్నారు కదా. ఇంటి అలంకరణ కొరకు అనేక పక్షులు వాటిని అమ్ముచున్నారు. కనుక దేవుడు చెబుతున్నారు ముందు వాక్యములో, 1 కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడును కదా. 1 కాసుకి 2 పిచ్చుకలట. అవి కూడా దేవుని చిత్తము లేనిదే కింద పడవు, ఎవరు పట్టుకోలేరు. కనుక మీరు వాటికంటే శ్రేష్ఠులు. ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులైన వారు. మీలో విలువైన ఆత్మ ఉన్నది. మీ కొరకు సిలువలో నేను మరణించినాను. కనుక మీరు ఎందుకు భయపడుచున్నారు అని దేవుడు చెబుతున్నారు. కనుక దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారు? విశేషమైన వారుగా, ఒక మృగము, పక్షిలాగా కాదు. కొందరు చెబుతారు, మరుజన్మలో నేను కుక్కలాగా, గేదెలాగా పుట్టాలి, కోడిగా పుట్టాలి అని. అలాంటి ఒక జన్మ లేదు. మనుష్యుడు అతడే సృష్టి అంతటిలో శిఖరము. మనిషిలో ఆత్మ ఉన్నది, మృగములో ఆత్మ లేదు. కనుక మనుషుడు ఇంకొక జన్మలో మృగముగానో పక్షిగానో పుట్టబోయేది లేదు. అవి కొన్ని తప్పైన నమ్మకములు విస్తరించినవి. ఒకే ఒక జీవితము, మరణించిన తర్వాత దేవుని సమూహమునకు వెళ్ళాలి, లేక పాతాళములోకి, నరకంలోకి వెళ్ళాలి. దీన్నే వేదం చెబుతున్నది. అయితే ఈ లోకంలో పుట్టిన మీరు దేవుని స్వరూపమందు సృష్టించబడినవారు. మీలో విలువైన ఆత్మ ఉన్నది. కనుక మీరు శ్రేష్ఠులైన వారు. దేవుడు మనల్ని విశేషమైన వారుగా చూస్తున్నారు. కనుకనే మీరు విచారముతో ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు, మీరు భయపడినప్పుడు దేవుడు కరుణతో వచ్చి, ఎందుకు భయపడుచున్నావు? నీవు భయపడకు, నేను నీతో కూడా ఉన్నాను అని దేవుడు మాట్లాడుచున్నారు. ఈ దినం ఏదో ఒక కార్యం కొరకై భయపడుచున్నారు కదా. పక్షుల శబ్దం వినిపిస్తోందా? అన్ని చోట్ల ఉంటాయి, అన్ని దేశాలలో కూడా పక్షులు ఉంటాయి. వాటిని గురించి దేవుడు అక్కర కలిగి ఉన్నప్పుడు మీ మీద ఎంత అక్కర కలిగి ఉంటాడు? కనుక ఎందుకు భయపడుచున్నారు? ఆయన చూసుకుంటారు, అన్ని మేలులుగా జరుగును. మీరు సోలిపోకుండా, దేవా, నేను విశేషమైన వాడను, విశేషమైన దానను, మీ దృష్టికి నేను విశేషమైన దానిగా ఉన్నాను, మీకు స్తోత్రములు, స్తుతించి సంతోషంగా ఉండుడి. ఆయనన్నిటినీ నడిపించుట, అద్భుతం చేయుట మీరు చూచెదరు. కనుక ఇప్పుడు చెప్తారా దేవుని చూసి, దేవా, సృష్టి అంతటికీ శిఖరముగా, విశేషమైన వానిగా మీ స్వరూపమున నన్ను సృష్టించితిరి, మీకు స్తోత్రములు. నా మీద ఎంత అక్కర కలిగి ఉన్నారు, దాని కొరకు స్తోత్రములు. నా కార్యములన్నిటినీ మీరు చూసుకుంటారు, ఇక నేను భయపడను.
అని చెప్పి చూడండి. వెంటనే ఒక ధైర్యము కలుగును, ఆనందం కలుగును, భయములన్నీ తొలగును. మీ జీవితంలో అద్భుతం జరుగుట మీరు చూచెదరు. చెబుతారా దేవుని చూసి, దేవా నన్ను విశేషమైన వారిగా మీరు నిర్మించారు, అందుకొరకు స్తోత్రములు. మీ స్వరూపమున నన్ను సృష్టించితిరి, మీకు స్తోత్రములు. నాలో విలువైన ఆత్మను మీరు ఉంచారు, మీకు స్తోత్రములు. ఆ ఆత్మను రక్షించుటకు మీ బిడ్డగా చేశారు, మీకు స్తోత్రములు. నేను శ్రేష్టమైన వానిని, శ్రేష్టమైన దానను. ఇక దేని గురించి భయపడను, మీరు చూచుకుంటారు, మీరు అద్భుతం చేయుదురు. ఈ దినము ఇప్పుడే నా జీవితంలో ఒక అద్భుతం జరుగును. నేను దాన్ని విశ్వసిస్తున్నాను, అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.